శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణోత్సవాలు సిక్కోలు జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా మొత్తం శ్రీరామ నామస్మరణతో మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో 1836లో ప్రతిష్ఠించిన కోదండరామ ఆలయం వద్ద జరుగుతున్న ఈ వేడుకపై తాజా సమాచారాన్ని మా శ్రీకాకుళం ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. జిల్లాలో శ్రీరాముని కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 1836లోని స్థాపించిన ఆలయం వద్ద ఉన్నాము. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అయోధ్య నుంచి ఆనాడు ఎడ్ల బళ్ళ మీద నుంచి స్వామివారి మూలవిరాట్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పి స్థల పురాణం చెప్తుంది. ఈ నేపథ్యంలో స్వామివారికి ఈరోజు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారని మనకు తెలుస్తుంది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఏ విధంగా నిర్వహించారు ఏమిటి అన్న అంశాన్ని, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్ని ఇక్కడ మా వద్ద అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, ఈరోజు ఈ కళ్యాణోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు. మన హైందవ ధర్మాన్ని ఈ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఈ కళ్యాణోత్సవం ఈరోజు ఎలా నిర్వహించారు, అదేవిధంగా స్వామివారిని తర్వాత జరిగే కార్యక్రమాలు ఏమిటి చెప్పండి. నాగాలి నదీ తీరాన కలిసిన శ్రీ 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 కోదండరామస్వామి వారు 1826వ సంవత్సరంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవాలయంలో అనిత్యం కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతూ శ్రీరామ ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఈ సంవత్సరంలో అతి వైభవంగా జరిపించే పద్ధతిలోనే దేవస్థానం వారు అర్చకులు భక్తులందరూ కూడా సహాయ సహకారం అందించి కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుండి భక్తులు బారులు తీరుతూ స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అతి వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఈ అభిషేక యజ్ఞంలో 12 గంటల నిమిషానికి మంగళసూత్ర ధారణ చేయడం జరిగింది. ఈ దేవాలయంలో చాలా విశేష కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. మొత్తం మన శ్రీకాకుళంలోనే కోదండరామాలయం అంత ఫేమస్ అండి. మొత్తం జిల్లా చుట్టూ నుంచి ఇక్కడికి కళ్యాణం చూడడానికి వస్తారండి. అంటే రాముడికి ఎంత వైభవంగా జరుగుతుందని సంతోషం అండి. ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద ఉన్నది ఇక్కడ కోదండరామాల ఆలయం. ఇది శాస్త్రోక్తంగా ఆగమన శాస్త్రంగా ఇది పునరుద్ధరించారన్నమాట. మనకి పెద్దజీయ స్వామివారు 108 రామస్తూపాల్లోని మనది సింగిల్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. అంత పూర్వం నుంచి 200 సంవత్సరాలు దీనికి దాతలు వాళ్ళ ఆస్తి మొత్తం అంతా ఇచ్చేసారు. ఒక ఊరినే ఇచ్చేసారు. మనకు ముందు ఉంటుంది. అది ఈ రోజు కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. నేను ఈ కోవిలికి నిత్యగోష్ఠిగా వచ్చి 15 సంవత్సరాలు అవుతున్నది. అప్పటి నుంచి జరుగుతుంది. సంవత్సరంకి బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి శ్రీకాకుళం జిల్లాలో అతి పురాతనమైన ఈ కోదండరామ స్వామి ఆలయం వద్ద మాత్రం స్వామివారి కళ్యాణోత్సవం మాత్రం అంగరంగ వైభవంగా జరిగిందని మాత్రం చెప్పొచ్చు. శ్రీకాకుళం కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HMTV, శ్రీకాకుళం కోదండరామ.